అందరికీ మరణాత. 40 దినములు మోక్షోపోషాలు, తైలాభిషేకాలు చక్కగా జరిపించారు. చక్కటి వర్తమానం విన్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో నుండి ధ్యానించుకుంటున్న ధ్యాన వచనాలు కంటిన్యూ చేసుకుందాం. మనం 19వ అధ్యాయము 5 వచనాల వరకు చదువుకున్నాం కనుక 6వ వచనం మనము చదువుకుందాం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించుడి, ప్రశంసించుడి, ఆయనను మహిమపరచుకొని చక్కగా వీటిని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడో ఎక్కడో చెప్పున్నావా, గొర్రెపిల్ల పెళ్లికి పిలబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. మన దేవుడు ఏలుచున్నాడు, నమస్కరించండి అని యోహాను గారు చెబుతున్న మాటలు. దేవా తండ్రి, పరలోక పరిశుద్ధులు, దేవదూతులు తండ్రి ఎటువంటి పరిశుద్ధమైన వరుసలో ఉన్నారో అంతకంటే గొప్ప వరుస. ఇదిగో నీవు పెండ్లి కుమారుడుగా ఉన్నావు, మమ్మలను పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్న తండ్రి. ఇదిగో పెండ్లి కుమార్తె వరుసలోనికి ఎలాగ సిద్ధపడవలనో, ఎలాగ మేము తండ్రి ప్రభు నేర్చుకోవలనో మాకైతే అంత జ్ఞానం లేదు ప్రభు. యోహాను గారికి ఇచ్చిన తండ్రి ప్రభు తండ్రి ప్రత్యక్షతను, మా దైవజనుడు దేవదాసయ్య గారికి ఇచ్చిన వివరణను మరొకసారి మాతో మాట్లాడమని నీ బేతేలు ప్రార్థనా మందిరములో ప్రకటన గ్రంథం అంతా తండ్రి ప్రభు ధ్యానించుచున్నాం ప్రభు. ఇప్పటికీ 18 అధ్యాయాలు పూర్తి చేశాం. ఇదిగో 19వ అధ్యాయం 6, 7, 8 వచనాలు తండ్రి ప్రభు ధ్యానించబోతున్నాం. దేవా యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని, దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని 7 అంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యంలో ప్రకటన గ్రంథము ప్రకటించవలసిన గ్రంథము. ఏం ప్రకటించాలి అని మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో చాలా విలువైన మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు భూలోకమంతా కూడా
దేవుడు వశమైంది. ఇప్పుడు మీరు స్తుతించాలి. ఎవరెవరు స్తుతించాలి అని మనము ఇక్కడ అనుకుంటే అక్కడ అంటున్నాడైనా ఇక్కడ మనకి దేవుడు దాసులారా, భయపడివారారా, గొద్దువారారా, గొప్పవారులారా, మీరందరూ దేవుని స్తుతించండి అని చెప్తున్నాడు. ఇంకా భూమి మీద ఉన్న వారందరూ స్తుతించవలసిందే. ఇప్పుడైతే రక్షణ పొందుకున్న వారు మాత్రమే స్తుతిస్తున్నారు. అప్పుడైతే మొత్తం అందరూ స్తుతిస్తారట. ఎప్పుడంటే ఇప్పుడు 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘం ఎత్తబట్టమే పెండ్లి కుమార్తె వివాహ సమయం, మహోత్సవం వచ్చింది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు 7 ఏళ్ల మహాశ్రమలకు ముందు ఇక్కడ లోక కళ్యాణం చేయబోతాడు. ఈ లోక కళ్యాణంలో ఎత్తబడిన వారి కోసం మాట్లాడుతున్నాడు. ఎత్తబడి పెండ్లి కుమార్తె వరుసలో ఉన్న వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వాధికారి అంటే అన్నిటికీ అధికారి అయిన ప్రభు అంటే అందరికీ ప్రభు ఏలుచున్నాడు. ప్రభు నిత్యము ఏలువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ అధికారము ఎవరిది అంటే ప్రభు. పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు, పెండ్లి కుమార్తెగా నింపబడిన వారు ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఇక్కడ అధికారం, ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం స్థిరపరచకపోతే మనిషి జారిపోతాడు. కనుక దేవుడు ఒక అధికారం, ఒక ప్రభుత్వం చూపిస్తున్నాడు. మనిషి జారిపోకుండా పట్టుకోవడానికి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక ప్రభుత్వం అంది, అధికారం అంది, ఇదిగో అందరూ స్తుతించండి అంటున్నారు. ఎందుకంటే పెండ్లి కుమార్తె వరుసను ఇక్కడ దేవుడు చక్కగా చూపిస్తున్నాడు. సంపూర్ణమైన పవిత్రతలో పెండ్లి కుమార్తె ఉండుట, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుట ఇక్కడ మనకు కనపడుతుంది. పెండ్లి కుమార్తె అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే జన్మము రక్షణకు సూచనగా ఉంది. అంటే రక్షణ ఒక్క నిమిషంలో పొందుకోవచ్చు. ఇక్కడ పెండ్లి కుమార్తె అంటే యుక్త వయసు, అంటే 18 సంవత్సరాలు నిండితేనే కానీ వివాహోత్సవము లేకపోతే వివాహముకు సిద్ధపడట ఎంత కష్టమో ఇక్కడ చెప్తున్నాడు. జన్మించడము రక్షణ పొందడంతో సూచనగా ఉంది. అది రక్షణ పొందడంటే ఒక్క నిమిషంలో మనం పొందుకుంటాం. కానీ 18 సంవత్సరాలు కనబడుతుంది. ఏ వయసు రావాలంటే యుక్త వయసు. పెండ్లి కుమార్తె వరుసలోనికి రావాలంటే 18 సంవత్సరాలు పడుతుందట. ఈరోజు అందరికీ రక్షణ పొందుకున్నాం, అయిపోయింది కదా అనుకుంటున్నారు అందరూ. అవలేదు. మనిషి చనిపోయిన తర్వాత జీవించాలి. మనిషి చనిపోయిన తర్వాత జీవిస్తాడు అని ఈ లోకానికి ఒక గొప్ప చరిత్రను చూపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆయన వచ్చి ఒక మాట చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడు అని గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో మనకు కనపడుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులను వారందరూ కూడా ఈ 3 విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. లాస్ట్ మాట జీవమై ఉన్నాను. కనుక పాపం వల్ల మరణం వస్తే యేసుక్రీస్తు వల్లంట జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే సావును చంపిన జీవాన్ని నేనే అని లోకానికి ఎవ్వరికి లేని బాధ్యం రక్షణ పొందుకున్న వాడికి చనిపోయిన తర్వాత గొప్ప జీవం ఉన్నది. అదే పెండ్లి కుమార్తె వరుస. పెండ్లి కుమార్తె వరుస అంటే శరీర మరణం లేకుండా నిత్య జీవంలో ఉండేవారు అని అర్థం.
పెళ్లి కుమార్తె కంటే ఏ మరణం ఉండదు? శరీరం మరణమే ఉండదట. అంతలా సిద్ధపడుతుందట, అంతలా ప్రార్థించుకుంటుందట, అంతలాగా ఆమె సిద్ధపాటు కనబడుతుంది. ఈరోజు రక్షణ అంతస్తు అన్నీ ఉంటాయి. పాపం వల్ల వచ్చే బాధ ఉంటుంది, వ్యాధి ఉంటుంది, మరణం ఉంటుంది, నరకం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది. కానీ ఈ 18 సంవత్సరాల వయసు వచ్చిన యుక్త వయసులో ఉన్న పెళ్లి కుమార్తె గంట ఏముంటుందంటే ఇవన్నీ జయించేస్తుంది. అదే సంపూర్ణమైన స్థితి. ఈ పాప శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆయన రొట్టె ఇచ్చుచున్న ఆయన శరీరమును, ఆయన ద్రాక్షరసం ఇస్తున్న రక్తమును బట్టట సంపూర్ణమైన పవిత్రమైన స్థితిలోకి వచ్చేస్తుంది. దేన శరీరాన్ని తీసుకుని తన మహిమగల శరీరం దాల్చుకుంటుంది. జస్ట్ లైక్ సీతాకు ఒక సిలుక శరీరాన్ని మార్చేసుకుంది. పెళ్లి కుమార్తె రూపాన్ని మార్చుకుంటుందండి. ఈరోజు పెళ్లి కుమార్తె అన్న అంతస్తు చాలా కష్టంగా ఉంటుంది లోకానికి. రక్షణ పొందుకున్నాం చూడండి, ఒక అన్యుడి కన్నా బెటర్ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఈరోజు పెళ్లి కుమార్తె అంటే మామూలు విషయం కాదు. నా ప్రభు చేయించాడు, నేనెందుకు చేయించలేను అని చక్కగా కుదురుగా కూర్చొని పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం ఇది 18 సంవత్సరాలు పడుతుంది. రక్షణ అంటే ఒకే ఒక్క నిమిషంలో పొందుకుంటాం. నీటిలో ముంచుతాం, లేపేస్తాం, అయిపోయింది. కానీ పెళ్లి కుమార్తె వరుస 18 సంవత్సరాలు తల్లి గర్భంలో పుట్టి 9 మాసాలు మోసి జన్మించడము, ప్రసవ వేదన, ఇవన్నీ కూడా కొద్ది దినాల పడుతున్నాయి. ప్రసవ వేదన 1 రోజు లేకపోతే 2 రోజులు, తర్వాత బిడ్డ పుట్టేస్తాడు. లేకపోతే అధికంగా 3 రోజులు బిడ్డను కనడానికి ప్రసవ వేదన సమయం. బిడ్డ తయారవడానికి, జన్మించడానికి 9 నెలలు పడుతుంది. ఇవన్నీ కూడానంట రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక్క నిమిషంలోనే రక్షణ జరిగిపోతుంది. కానీ పెళ్లి కుమార్తెగా పుట్టడం అన్నది 18 సంవత్సరాలు పడుతుంది. ఏం చేయించాలి? పాపాన్ని చేయించాలి, వ్యాధిని చేయించాలి, మరణాన్ని చేయించాలి. అందుకే దేవుడు ఈరోజు వివాహ వచ్చే సమయం వచ్చేసింది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అందరూ పెళ్లి కుమార్తె అంతస్తులోకి వచ్చేసారు, పాపాన్ని జయించేశారు, వ్యాధిని జయించారు, మరణాన్ని జయించారు. వారికి ఇంకా నిత్య జీవము హానోకు వలె వెళ్ళిపోయే అంతస్తు, ఏలియా వలె ఎగిరిపోయే అంతస్తు, మనలాంటి స్వభావం గలవాడే ఏలియా అటువంటి అంతస్తులోకి వచ్చేస్తాడ. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 6వ వచనంలో? అప్పుడు గొప్ప జన సమూహ శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుములతో శబ్దము కూడిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. కనుక మనము సంతోషించడి, ఉత్సహించడి, ఆయన మహిమపరచమని చెప్పగా వింటుంది. యోహాను గారికి చూపిస్తున్నాడు. ఎప్పుడు చూపించాడంటే యోహాను గారి కంటే 7 సంఘాలు చూపించాడు. 7 సంఘాలు ఎలా స్థాపించాలో చూపించాడు. 7 సంఘాలు ఏం చేస్తాయో చెప్పాడు. మొదటి సంఘం ఏం చేస్తుంది, చివరి సంఘం ఏం చేస్తుంది. చివరి సంఘం అంట జనాలు ఎలా ఉంటారంటే ఇది మన కాలం, చల్లగానే ఉండరు, నులివెచ్చని స్థితి, అతగదు వస్తుంది. అంత ప్రమాదకరమైన సమాజం, చాలా ప్రమాదకరమైన సమాజం. కానీ ఈ కాలంలోనే ఎవరిని తయారు చేశాడంటే దేవుడు పెళ్లి కుమార్తెను. ఈరోజు నా ప్రభు నా కొరకు ఇచ్చినవన్నీ కూడా నేను పొందుకోవాలి అని 7 ఏళ్ల మహాశ్రమలకు ముందు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నట్టు ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అందుకనే ఆయన చక్కటి మాటలు మనకి చెప్తుండే. కనుక మనము సంతోషించాలి. పెళ్లి కుమార్తె ఉన్న వారికంటే ఏముంటుంది చెప్పండి? సంతోషం. పెళ్లింటి వారందరికీ ఏముంటుంది? సంతోషం. రెడ్డి గారు మన పెళ్లిలో బాధపడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? సంతోషం.
అమ్మాయి లేని బాధపడుతున్నాడే. ఏంటంటే అది ఆనందం, అది సంతోషం, మహాదుఖం. ఎందుకంటే తన బిడ్డను పెండ్లి కుమారుడిగా సిద్ధపరచడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు తెలుసు. ఆయన 18 సంవత్సరాలు పెళ్లి వయసు ఎలా వస్తుందో ఈరోజు తన బిడ్డని పుట్టినప్పటి నుంచి పెంచి చదివించి గొప్ప ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి ఆ రోజు పెళ్లి మీద కూర్చుంటే, పెళ్లి కుమారుడుగా కూర్చుంటే ఆయనకి ఎంత ఆనందం వచ్చేస్తుందో. ఈరోజు పెళ్లి కుమారుడుగా సిద్ధపడుట ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం, ఆ వివాహ విషయం రావడం అంట ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని యోహాను గారు చెప్తున్నారు, సంతోషించుడి, సంతోషించుడి, ఉత్సవించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటేని. ఆయనను మహిమపరచమని చెప్పగా వింటేని. ఆయన మహిమపరచడం అంటే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంది, నీ దేహముతో దేవుని మహిమపరచు. దేవుని అంటే ఎలా మహిమపరచాలి? దేహముతో దేవునితో మహిమపరచడం అంటే ఏంటి? పాప జీవాన్ని విడిచిపెట్టేయాలి, పాప మార్గాన్ని విడిచిపెట్టేయాలి. మరి ఎలా ఉండాలి? పాప జీవనం ఉంది ఇక్కడ, దానివల్ల బాధ, వ్యాధి, మరణము, నరకము నిచ్చినది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్తది ఇచ్చాడు. ఏంటంటే ఆయన మార్గంలోనంట చక్కటి మాటలను తెలియజేస్తున్నాడు. 8వ వచనం చదువుకుందాం. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశము నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇచ్చినని పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఏంటి అని మనం అనుకుంటే ప్రకాశమైన బట్టలు ధరించడం పిమ్మట ఇక్కడ మనకు కనపడుతుంది. ఎన్ని సంవత్సరాలంట ఇవి ఏమవ్వంటే మురికి కావు, అంటే ఇంకా పాపములో పడిపోరు వాళ్ళు. పరిశుద్ధమైన క్రియలు. ఎవరి క్రియలు అంటే దేవుని క్రియలు తెచ్చుకుంటారట. ఇప్పుడు ఎవరి క్రియలు ఉన్నాయి? పాప క్రియలు ఉన్నాయి. అందుకేనంటే పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకోండి. పెండు కుమార్తె అంటే క్రియలు మార్చేసుకుంటుందట. ఏ క్రియలు ఉంటుంది? పరిశుద్ధ క్రియలు. ఏం క్రియ కావాలి? పరలోకంలో దేవదూతలు ఎలా ఉన్నారో నేను అలా ఉంటాను, పరలోకంలో దేవుడు ఎలా ఉన్నాడో నేను అలా ఉంటాను, పరలోకంలో పరిశుద్ధులు సిద్ధపడిన వారు ఎలా ఉన్నారో నేను అలా ఉంటానని తీర్మానం చేసుకుంటుందండి. ఆ కాలం ఏంటంటే 7 ఏళ్ల మహాశ్రమలు వచ్చేటప్పుడు, అంటే భూమి మీద యుద్ధాలు జరుగుతాయి, భూమి మీద తెగుళ్ళు వస్తాయి, భూమి మీద భయంకరమైన పరిస్థితులు. భూమి మీద నిలబడాలంటే లక్షల కొలది శ్రమలు జయించవలసి వస్తుంది. లక్షల కొలది శ్రమలు వచ్చును, నువ్వు లక్ష్య పెట్టకు. అటువంటి సమయంలోనంట ఎటువంటి సిద్ధపాటు వస్తుందంటే మామూలు సిద్ధపాటు కాదు. ఇప్పుడు రక్షణ పొందుకున్నాం అమ్మా, 7 రోజులు బాగులంటే ఆదివారం ప్రారంభించి ముగింపు వరకుండా అంటే ఇది చాలా కష్టం. ఈరోజు దేవుని యొక్క మహాకృప, పాప క్రియలు విసర్జించుకున్న వారు మాత్రమే పరిశుద్ధులుగా వారు దేవునితో ఉండగలుగుతారు. ఇదే పాప క్రియలు. ఆమె ఏం పొందుకుందంట? సన్నని నార. ఇది పరిశుద్ధుల నీతి క్రియలతో సమానము. ఇంకా పాప జీవనం తీసివేసుకుని మహిమ జీవనంలో కనపడుతుంది. ఇక్కడ మనకు చక్కటి మాట కనపడుతుంది. సన్నపు నార బట్టలు అనగా వస్త్రములు మిక్కిలి శ్రేష్టమైనవి, అనగా రక్షణలో మిక్కిలి శ్రేష్టమైన స్థితి. పెండ్లి కుమార్తె తీసుకును సంస్కార భోజనము పరలోకపు పెళ్లి విందుకు ఇది సాదృశ్యముగా మనకు కనపడుతూ ఉంది. కనుక పెండ్లి కుమార్తె క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలు కలిగి పెట్ట. ఈ క్రియలే పరలోక ప్రకాశమైన నిర్మలమైన స్థితిని కనపడుతుంది. పరలోకంలో ఎలా ఉన్నారో ఆ క్రియలు తెచ్చుకుంటారంట. భూమి మీద పాపం ఉంది, మరణం ఉంది. పరలోకంలో వెలుగు ఉంది, జీవం ఉంది. అక్కడ క్రియలు తెచ్చుకుంటారంట.
నేను అలాగే సిద్ధపడాలి. ఈ భూలోకంలో ఎవరు కాదు, నా ప్రభు ఎలా ఉన్నాడో నేను అలా ఉంటాను, నా ప్రభు ఎలా మాట్లాడో నేను అలా మాట్లాడతాను, నా ప్రభు ఏం చేయించాడో నేను అన్నీ చేయించేస్తాను అనంట. ఒక దృఢంగా నిశ్చయించుకుంటుంది, అది ఆమె సంపాదించుకునే క్రియలు. తన శరీరాన్ని ఎలాగా సిద్ధపరచుకుందో మనకి ఇక్కడ కనపడుతుంది. 9వ వచనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలా చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాడు. ఇది చాలా స్పష్టంగా యోహాను దేవుని ప్రత్యక్షత అందుకుని చెప్తున్నాడు, ఇదే యథార్థమైనది, దీన్ని చాలా జాగ్రత్తగా మీరు వినండి అని చెప్తున్నాడు. ఎవరు ధన్యులంట? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చదివినవాడు ధన్యుడు, వాటి విని గైకొన్నవాడు ధన్యుడు. దేవామానవుడు ధన్యుడు, దైవజనుడు ఈరోజు మన ధన్యత దేని బట్టి అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యానుసరణ జీవితం ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, దివారాత్రులు ధ్యానించేవాడు. అసలైన ఆహారం ఏదైనా ఉందంటే వాక్యాహారము తినని ఎడల శరీరానికి బలము రాదు, ఆత్మకు బలము రాదు. మనం ఆరోగ్యం కోసం ఆహారం కోసం ఎంతగానో అని తప్పిస్తామంటాం. దేవదాసాయి గారి ఆహారం ఏంటంటే ఒకటి ప్రభు భోజనము, ప్రభు రక్తము, రెండోది ఏంటంటే ఎప్పుడు గుండ్ల మీద ఉంటుందంట బైబిల్. నిద్ర పట్టేంత వరకు కూడా బైబిలే చదువుతాడు. బైబిల్ ఆయన చూడకుండా రాయగలిగే శక్తిమంతుడు, అంత బాగా ఆయన ధ్యానం చేశాడు. 12వ సంవత్సరం ఏట తన సహోదరి ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు వచ్చేవాడు. దేవదాసు అని పిలిస్తే ఆ సహోదరి అనేది ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని చెప్పి మర్నాడు వచ్చాడు. మర్నాడు అడిగితే అప్పుడు దేవదాసయ్య గారు బాల్య వయసులో ఉన్నప్పుడు అన్నారు, అక్క ఈసారి వచ్చినప్పుడు ఆయన పేరు కనుక్కో. 3వసారి వచ్చినప్పటికంట అయ్యగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. అబ్బాయి నీ పేరేంటి అంటే నా పేరు వాక్యము. ఏమన్నాడంటే అంతే. దైవజనుడైన దేవదాసయ్య గారు బాల్య వయసులో ఇలా వస్తుంటే ఈయన వాక్యమైన స్నేహితుడు అలాగెళ్ళిపోయి చూడండి, అక్క చూస్తానే ఉంది, ఈయన వెళ్తున్నాడు, ఆయన వస్తున్నాడు. వచ్చేటప్పటికంట చూడండి ఆయనలో అలాగా మిలితమైపోయాడు. మరి ఏడంటే అదిగో నీవైపు వచ్చాడు కదా చూడలేదా. ఆమె కనపడుతుంది ఏంటంటే ఆయనలోకి వెళ్ళిపోయాడు. ఏంటి పేరు అన్నాడు. పేరంట వాక్యము అని చెప్పాడు. అమ్మా వచ్చింది ఎవరో కాదు, వాక్యమైన యేసు. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి. ఆ వయసులో నీ స్నేహం ఎవరితో ఉండాలంటే వాక్యమైన యేసుతో ఉండాలి. నీ స్నేహం దేంతో ఉండాలంట? బైబిల్ గ్రంథంతో ఉండాలి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అది ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం. చివరికి వచ్చిన చదువుతున్నాం. బాల్య దినములో ఎవరిని స్మరణ తెచ్చుకోవాలి, బాల్య దినములో మనం ఎలా ఉండాలి అని చక్కటి మాటలో 9వ వచనం చదువుకున్నాం. 11వ అధ్యాయం
యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంసుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని. యవనస్తులారా, మీ ఆలోచన, మీ హృదయ ఆలోచన రేపు తీర్పు పాలైపోతారు, జాగ్రత్త. ఒకానొకప్పుడు చెప్తాడు, నువ్వు ఎలా ప్రవర్తించో ఓ యవనుడా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యవ్వన కాలం అందంటే దేవుడు ఏమవుతాడు తెలుసా? కాడి మోపుతాడు. యవ్వన కాలం అందంటే దేవుడు ఏమవుతాడు? నీకు బాధ్యత ఇస్తాను, నువ్వు నా కోసం అవుతావా లేదా లోకానుసారంగా ఉంటావా? నీది ప్రతీది తీర్పులోకి వస్తావు, నువ్వు జాగ్రత్త. ఓ యవనస్తుడా, నువ్వు ఎలా ఉండాలి? దేవుడు చెప్తున్నాడు, చదువుకుందాం. చూడండి, లేత వయస్సు నడిప్రాయము గతించుకోని కనుక నీ హృదయములో నుండి వ్యాధులను తొలగించుకొని నీ దేహమును చెరుపు దానిని తొలగించుకోను. నీ దేహాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? నువ్వేదైతే వ్యాఖ్యలు పడుతున్నావో అవే నీ దేహాన్ని పాడు చేసేస్తాయి. కనుక దేహాన్ని మనం అంటే ఎలా మర్చుకోవాలంటే వాక్యముతో ఉదక స్నానం చేయాలి. వాక్యముతో ఉదక స్నానం చేయాలి. మన హృదయంలోనూ మన దేహంలోనట ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యం చదివాడు ధన్యుడు, వాటి విని దైవనువాడు. నీ శరీరాన్ని స్వాధీనపరచుకుంటావు, నీ దేహంతో దేవుని మహిమపరుస్తావు. లేకపోతే దానిని నువ్వు పోగొట్టుకోకపోతే ఆ పాప జీవనము నిన్ను పాడు చేసేస్తుంది, నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ శరీరాన్ని కృంగతీసేస్తుంది, నిన్ను పాడు చేసేసి భయంకరమైన స్థితిలో తీసుకొస్తుంది. ఈరోజంట మనం అందరం కూడానంట ధన్యులుగా ఉండాలి అని ఇక్కడ దేవుడు చక్కటి మాట చెప్తాడు. దేవుని వాక్యం చదివినవాడు ధన్యుడు, విని గైకొన్నవాడు ధన్యుడు. చదివినవాడు ధన్యుడే, విన్నవారు ధన్యులే, ధన్యులే. రెండవది మనం చూసుకుంటే ప్రభునందు మృతులైన మృతులు. ప్రకటన గ్రంథం 14:13 ఒక మాట ఉంది, ప్రభునందు మృతులైన మృతులు. ప్రభునంట నందు మృతులైన మృతులు అంటే ఏంటంటే ఆయనే శరీర జీవనం కొరకు 33.5 సంవత్సరాలు మన కోసం జీవించి పాపాన్ని భరించి మరణాన్ని జయించి తిరిగి లేచి, ఇదిగో నేనే మార్గము, నా యొద్దకు నువ్వు రా, నీ పాప శరీరంలో ఉన్న ప్రతి దాన్ని నేను జయించాను, నా ఒంటి మీద 39 దెబ్బలు కొట్టించుకున్నాను. ఎందుకంటే నీ శిరస్సు నుండి అరికాల వరకు కూడా 39 భాగాలుగా నీ శరీరాన్ని విభజించింది వైద్య శాస్త్రం. 39 అవయవాలుగా వివరించింది. ఆ అవయవాలన్నీ కూడా సరిచేయడానికి 39 దెబ్బలు నేను తిన్నాను. శిరస్సు నుండి అరికాల వరకు ప్రతి ఒక్క దెబ్బ ఒక్కొక్క విభాగము. మానవ బాడీ 39 భాగాలుగా విభజించబడితే 39 దెబ్బలు తిన్నాడు. ఆయన ఒంటి మీద పడిన దెబ్బల వల్ల మనకు ఈరోజు ప్రభువా ఇదిగో నా ఒంటికి వచ్చిన రోగం నీ ఒంటి మీద పడిన దెబ్బ స్వస్థనం అని మాట్లాడగలిగాడు. పెండ్లి కుమార్తె ఒకతే మాట్లాడుతాడు, పెండ్లి కుమార్తె ఒకతే ప్రార్థన చేస్తుంది, పెండ్లి కుమార్తె ఒకతే యేసు నీ ఒంటి మీద పడిన దెబ్బ వల్ల నాకు స్వస్థత, ఇదిగో నా శరీరం అని చెప్పి. దేవదాసయ్య గారి కంటే 23 బలహీనతలు పెట్టిన సాధన. నేను ఒక్క బలహీనతకి తట్టుకోలేకపోతున్నామే అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు పెండ్లి కుమారుడిగా సిద్ధపడటం అన్నది మామూలు విషయం కాదు. మందు వాడకుండా జబ్బు వ్యాఖ్యలతో ఉండకూడదు, వాక్యము మాత్రమే ఉండాలి. వాళ్ళలాగా వాళ్ళు ఇలా కాదు, నా ప్రభు ఇలా చెప్పాడు, నా ప్రభు ఇలాగ రాయబడి ఉంది వాక్యం అని మన హృదయంలో నన్ను తలపోసుకోవాలి. ఏం తలపోసుకోవాలి? హృదయంలో తలపోసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? ఎవరు ధన్యులని చెప్తుంది?
మృతులైన మృతుల ధన్యులు. ఎందుకంటే మొదట రాక మన కోసం వచ్చాడు, మన కోసం చచ్చిపోయాడు, మన కోసం వచ్చాడు, మన కోసం తిరిగి లేచాడు, మన కోసం వచ్చాడు, మన కోసం ప్రత్యక్షమై కనపడ్డాడు, మన కోసం వచ్చాడు, మన కోసం ఆరోహణమై వెళ్ళిపోయాడు, మన కోసం వచ్చాడు, మన కోసం రెండో రాకలో త్వరగా రాబోతున్నాడు. ఇది మనం నేర్చుకోవలసింది, చదవలసింది. బైబిల్ గ్రంథం ఉంది కదా. ఏంటి నీ ధన్యత? ఎస్, ప్రభువు కోసము నువ్వు చనిపోతే ధన్యత. ప్రభు నామమున రక్షణ పొందుకుని చనిపోతే ధన్యత. ఎందుకంటే రెండో రాకలంట మొట్టమొదటిగా ఎవరు లెగిస్తారంటే, మొదటి దశలోనికలు 4వ అధ్యాయము చక్కటి మాట చెప్తాడు. నిద్రించిన వారి కోసం నేను ఒక మర్మం చెప్తాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లెగిచినని ఎవరు నమ్ముతారో వారికి ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? నువ్వు వాక్యాన్ని నమ్మేవా? వాక్యానుసారమైన జీవితం ఉందా? ఈరోజు యవనస్తుడు ఎలా ఉంటున్నాడు? హృదయంలో ఏముంది? ఏ వ్యాఖ్యలతో ఉంటున్నాడు? ఏ మాటలతో ఉంటున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తలపోసుకుంటున్నారు? ఈరోజు వాక్యముతో మాట్లాడటం నేర్చుకోవాలి, వాక్యముతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, వాక్యముతోనే సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడే మన హృదయాన్ని చేరిపేది ఈరోజు అంట తొలగిపోతుంది. ఇంకెవరు కూడా ఏం చేయలేరు. భూమి మీద అంట పడిపోతారు శరీరం, మానవ శరీరం. కానీ పరలోకం సిద్ధపడే పెళ్లి కుమార్తె అంటే పడిపోదు. ఎవరున్నారంటే హృదయం నిండా వాక్యాన్ని నింపేసుకుంది. దేవుడికి ఇస్తున్నారు. ఏమి నింపేస్తుందట? వాక్యం. చదవటం వినటం, చదవటం వినటం, అదే ధన్యత. ప్రభు రక్షణ పొందుకొని చనిపోవటమే అదే ధన్యత. అందుకనే మూడవది, మెలుకుండి తన వస్త్రంలో కాపాడుకున్నవాడు ధన్యుడు. 16 ప్రకటన గ్రంథం. ఏం కాపాడుకోవాలంట? వస్త్రం. వస్త్రం అంటే ఏంటనుకున్నాం ఇందాక? పరిశుద్ధ నీతి క్రియ. క్రియలు లేని విశ్వాసం మృతమైనది. చాలామంది కంట యాకోబు గారు చెప్పినట్లుగా, నాకు విశ్వాసం ఉంది కదా, నీకు క్రియలు ఉన్నాయి కదా, నీది నాది, నాది నీకు ఇస్తాను. ఎవరిది వారిదే. ప్రతి ఒక్కరికి ఏముండాలి? విశ్వాసం ఎంత ఉందో క్రియ అంత. ఈరోజు ఆదివారం నువ్వు దేవాలయానికి వస్తేనే క్రియ జరుగుతుంది. విశ్వాసం ఉంటే ఉపయోగం ఉంది. నేను ఎలా పడితే అలా ఉంటాను, దేవుడు నా హృదయం అన్నాడు. ఈరోజు ఇక్కడికి వస్తానే రేపు అక్కడికి వెళ్తాం. క్రియ చేయాలి. ఈరోజు నా ప్రభు నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈరోజు నేను ఆరాధించాలి. ఈరోజు 7 ఏళ్ల మహాశ్రమ తర్వాత అందరూ ఆరాధిస్తున్నట్టుంది. ఇక్కడ అందరూ స్తుతిస్తున్నారు. 7 ఏళ్ల మహాశ్రమ తర్వాత చూడండి, ఇప్పుడు స్తుతిస్తున్నాం. మనం గొప్పవారు, మనం ధన్యులు. 4వది ప్రకటన 9:9 ఏమని రాయబడింది? గొర్రె పిల్ల పెండుకు పిలబడిన వారు ధన్యులు. మనం అందరం కూడా అంటే ఎక్కడ పిలబడ్డాం? భూలోకంలో పెళ్ళికి పిలిస్తే చక్కగా వెళ్తాం, చూస్తాం, ఆనందంగా వాళ్ళని దీవించేసి వచ్చేస్తాం, విందు చేస్తాం, వాళ్ళు పెట్టినట్టు కూడా శుభ్రంగా తిని వస్తాం. మరి ఈ విందు ఏంటి? దేవుని లక్షణాలనే విందు. నీలో దేవుని క్రియ చాలా విలువైనది కనుక విందు అంటే, ఆహారం అంటే ఏంటంటే లక్షణం. ప్రేమ ఉందా లేదా పరీక్షించుకోవాలి, ప్రార్థించుకోవాలి. అలాగే జీవం ఉందా లేదా పరీక్షించుకోవాలి, ప్రార్థించుకోవాలి. లోకం అంతా ఏం చెప్తుంది? పుట్టిన వారు చనిపోక పెళ్లి కుమార్తెంట విందులో పాల్గొంది. విందులో పాల్గొనంటే పరీక్షించుకుందంట. ఏం పరీక్షించుకుందంటే, నాలో మరణాన్ని తీసుకుని జీవాన్ని పెట్టుకున్నాను, నేను జీవం గల యేసును ఆరాధిస్తున్నాను. ఏదో సరదాగా రక్షణ పొందుకున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా కాదు. పెళ్లి కుమార్తె 18 సంవత్సరాలు పెడుతుంది సిద్ధపడ్డాను. కొట్టడం సులువే, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడం కష్టం. పరీక్షించాలి, ప్రార్థించాలి. దేవుడు లక్షణాలతో అన్నాడు, రూపం మనకిచ్చాడు. ఆ రూపాన్ని పాడు చేస్తుంది. అది పాడు చేస్తుంది. యవ్వన కాలంలోనే పాడు చేసేస్తుంది. కనుక దేవుడు యవ్వన కాలంలో కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం చూడండి, చదవాలి, ధ్యానించాలి, స్తుతించాలి. ఇది 18 సంవత్సరాల పీరియడ్ సిద్ధపడుట, పరీక్షించుకోవటం, ప్రార్థించుకోవటం. దేవుడు నాకేం సంపాదించాడు?
నేనేం సంపాదించుకున్నాను. ఈరోజు సంఘం అంతా కూడా లోకం వల్లే సంపాదించుకోవడం కాదు. మనం ఏం సంపాదించుకోవాలంట? విందును అనిపించాలి, పెండ్లి విందును అనిపించాలి. ఏంటంటే 7 ఏళ్ళ విందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు అంటే ఆయన దివ్య లక్షణాలు బోధిస్తూ ఉంటాడు. పరలోకంలో మనకు తినే ఆహారం ఉండదు, మనం లాంటి విందు ఉండదు. ఆయన ఇచ్చిన ఇందు, ఆయన శరీరము, ఆయన రక్తం ఇక్కడ ఇచ్చాడు మనకి. అక్కడ 7 ఏళ్ళ విందు ఎలాగంటే చూడండి, లక్షణాలతో పరీక్షించుకోండి. ఈరోజు పెళ్లి కుమార్తె అంటే పరలోకం వెళ్ళడానికి ఏం కావాలో అది సంపాదించుకోండి, అది చూపిస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం చూసుకుంటే గొర్రె పిల్ల పెండ్లకు పిలబడిన వారు ధన్యులు. అలాగే 5వది మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నవారు. పునరుద్ధానంలో పాల్గొనటువంటి అంటే చనిపోయి తిరిగి లేవడం. ప్రపంచానంతటికి చూపించవలసిన విషయం ఏంటంటే యేసుప్రభు అంటే ఏదో కాదు, నాకు పునరుద్ధాన బలం ఇచ్చాడు దేవుడు. వ్యాధి వచ్చిందా? నన్ను ఏం చేయడు. మరణం వచ్చిందా? నన్ను ఏం చేయడు. శద్రక్ మెషక్ అబేద్నెగో ఎక్కడికి వెళ్ళారంట? బలం. చనిపోయినా తిరిగి లేవగలిగేసి విశ్వాసం. నీ విశ్వాసం నువ్వు పరీక్షించుకోవాలి. వాళ్ళ ముగ్గురికి పరీక్ష వచ్చింది. లక్షల మంది ఉన్నారు, నమస్కారం పెట్టారు విగ్రహాన్ని, వీళ్ళు ముగ్గురు పెట్టలేదు. దాంట్లో జీవం లేదు అని చెప్పారు. మేము దాన్ని ఆరాధించాం, చావడానికైనా సిద్ధం. మా దేవుడు రక్షించే సమర్థుడు. వాడు రక్షించకపోయినా పర్లేదు, ఖాళీ బూడిదైపోతాం, కానీ మేము మాత్రము దాన్ని ఆరాధించం అంతే. వెళ్ళిపోయి రక్షణ ఉండదు. ఈరోజు శద్రక్ మెషక్ అబేద్నెగో వలె మన భక్తి ఉందా? ఈరోజు పునరుద్ధాన బలం. ఆదివారం అంటే పునరుద్ధానం. ఆ రోజు మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం? ఈరోజు పాపం నేను లాక్కెళ్ళిపోతుందేమో. నా ప్రభువును ఆరాధించిన తర్వాత నేను ఎక్కడికైనా వస్తాను అని నువ్వు తీర్మానం చేసుకోగలుగుతున్నావా? నువ్వు ధన్యతలో ఉన్నట్టే. ఇక్కడ మనం చూసుకుంటే 6వది ప్రకటన గ్రంథం 22:7. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ప్రవచన వాక్యంలో గైకొన్నవాడు. మనం చూసుకుంటే చివరిగా 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదంపై ఉంచుతా సాగరిపడి అతడు వద్దు సుమి, నేను నీతోను యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం చెప్పి నీ సహోదరులతోను సాదాసుడు దేవునికి నమస్కారం చేయి. యేసు గురించిన సాక్ష్యం పవర్ సంసారం అని ఇది చాలా విలువైనది. ఆయన కోసం ప్రవచించు. మొదటి రాకలోనంట పుడతాడని ప్రవచించారు. ఈరోజు మనం కూడా అంట 2వ రాకడలో నా ప్రభు వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది ఒక్కటే మనం చెప్పాలి. రాకడ కోసం చెప్పాలి. పెళ్లి పిలుపు మన ఇంట్లో ఎలాగ ఆహ్వాన పత్రిక ఇస్తున్నామో పెళ్లికి రండి అని. ఈరోజు రాబోతున్న రోజు దినాలు భయంకరమైన సిద్ధపడాడు. పుట్టడం సులువే, రక్షణ పొందడం సులువే. పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డావా లేదా? నిబెత్తులేడు నాటోడు వస్తున్నాడు అధికారి, వాడికి నువ్వు సవాలు విసరాలే. నా దేవుడు నన్ను వేయి చేయగలుగుతావు, అగ్నిగుండం వేస్తావా? నా దేవుడిని చూసుకుంటాడు అని ధైర్యంగా నిలబడే భక్తి కావాలి. 7 ఏళ్ల మహాశ్రమంలో పెండు కుమార్తె ఒక్కరే ధైర్యంగా నిలబడుతుంది. నా ప్రభు ఉన్నాడు, నువ్వేం చేస్తావు? వాళ్ళు నెబుకద్నెజరును ఎదిరించినట్లుగా, రాజును ఎదిరించినట్లుగా ఈరోజు ఎవరు నిలబడతారో వారు మాత్రమే ధన్యులు. ఏం చెప్పాలంట? నా ప్రభు వచ్చేస్తున్నాడు, అయిపోయిన సమయం అని ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. చివరగా ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షముకు హక్కు గలవారే కొమ్మల కొండ ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకోవాలి. ఈరోజు పాప జీవనంలో మనం యేసుక్రీస్తు రక్తంతోనంట, గొర్రెపిల్ల రక్తంతో మన వస్త్రాలన్నీ ఉదుక్కొని మనం సిద్ధపడాలి. ఈరోజు ప్రభుతో సహవాసం,
ప్రభు సహాయం లేకపోతే పెండ్లి కుమార్తె అనుభవంలోనికి మనము అంతా ఉన్న రాకడ సిద్ధపడకపోతే సున్నా. దేనికి సిద్ధపడాలంట? వివాహోత్సవం అంటే లోక కళ్యాణం. దానికి సిద్ధపడకపోతే వేస్ట్. దానికి సిద్ధపడటం అంటే ప్రయాణం అవ్వాలంటే లోకంలో పిల్లలకి నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బళ్ళు మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు, ఫ్లైట్ల మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు. మరి ఈ కళ్యాణానికి ఎలాగెళ్ళాలి? ఎగురుకుంటూ వెళ్ళాలి. ఈ వివాహం ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశం. మధ్యాకాశం జరిగే వివాహానికి వెళ్ళడానికి యేసు వచ్చి మనకు చేయవలసినవన్నీ చేసి, ఇదిగో నేను త్వరగా వస్తాను, నువ్వు సిద్ధపడు అని ఒక్క మాట చెప్పాడు. కనుక ఈరోజు ఇవన్నీ కూడా ధన్యతలు పొందుకొని రేపు ఆ వివాహంలో వెళ్ళిపోయే ధన్యత ప్రభు మనందరూ అనుగ్రహించి మేఘమెక్కించుగాక. నా ప్రియుడా